119 నియోజకవర్గ కేంద్రాలలో ప్రజల పక్షాన రైతుల పక్షాన ఈ ధర్నాలు చేయబోతా ఉంది. అన్ని నియోజకవర్గ కేంద్రాలలో 12 తారీఖునే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా డ్రామాలు ఆడుతూ అటు కేంద్రం పైన నిపుమూర్తి చేస్తున్న క్రమంలో గవర్నర్ గారు అపాయింట్మెంట్ కోరడం జరిగింది. గవర్నర్ గారిని కోరడం ఏంటంటే కనీస మద్దతు ధరతో కొనకుండా రైతు మిల్లర్స్ తోటి కుమ్ముక్కు అయిపోయి రాష్ట్ర ప్రభుత్వం రైతులు నష్టం చేస్తూ 3 నుంచి 500-600 వరకు తక్కువ కొంటా ఉన్నది. తక్కువ కొనుతూ కొన్ని వందల వేల కోట్ల కుంభకోణం జరిగినది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నమ్ముతా ఉంది. కల్వకుంట్ల కుటుంబ సభ్యులకి మిల్లర్స్ తోటి భాగస్వామ్యం ఉన్నది. ఎఫ్సిఐ కొన్న ధాన్యం రైస్ మిల్లర్స్ నుంచి గాయమైందని చెప్పి ఎఫ్సిఐ వాళ్ళే నివేదిక ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి. గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అవినీతిలో కూరుకుపోయి ఉందనేది, అక్రమార్జన చేస్తుందనేది నివేదిక ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేది ఇది కేంద్రం ఎఫ్సిఐకి సంబంధించిన ధాన్యం మిస్సింగ్ అవుతుందనంటే కేంద్ర పరిధిలో వస్తుంది. కేంద్ర పరిధిలో వచ్చినప్పుడు గవర్నర్ గారి నివేదిక కూడా కేంద్ర హోంశాఖ మంత్రికి ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు ఇది సిబిఐ విచారణ జరపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. పూర్తిగా నమ్మకం కూడా ఉంది, ఆధారాలు కూడా ఉన్నాయి. కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యులు, కులస్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు రైస్ మిల్లర్స్ తోటి కుమ్ముక్కైపై తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇది మొదటి డిమాండ్. ఇవాళ ఈ నిర్ణయం జరిగినది. రెండవది, ఈ సమస్యల పైన, అసైన్డ్ భూముల పైన, వరి ధాన్యం కొనుగోలు పైన కాంగ్రెస్ పార్టీ కన్సిస్టెంట్ గా ఒక ప్రజల వద్దకు తీసుకెళ్లే పథకం రూపొందించింది. ఏప్రిల్ 15 తర్వాత ఒక 5 ముఖ్య నాయకుల యొక్క నాయకత్వాన 5 బృందాలుగా ఏర్పడి రాష్ట్రం మొత్తం ఇటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు, జీవన్ రెడ్డి గారు, మిగతా చైర్మన్లు, ముఖ్య నాయకులతో 5 బృందాలుగా ఏర్పడి ప్రతి జిల్లా కేంద్రాలకి, కొనుగోలు కేంద్రాలకు విజిట్ చేస్తుంది. రైస్ మిల్లర్స్ ఇటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరిస్తూనే ఆయా మిల్లర్స్ దగ్గర, రైస్ మిల్లర్స్ దగ్గర కానీ కొనుగోలు కేంద్రాలలో ఈ బృందాలు విజిట్ చేస్తూ రైతులకి అవగాహన తీసుకొస్తూ చేస్తున్న మోసాన్ని వెంటనే ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావుకి ఏమాత్రం చిత్తశుద్ధిగా ఉంటే ఇది అతి తక్కువ ధర కొంటున్న రైస్ మిల్లర్స్ పైన క్రిమినల్ కేసులు పెట్టాలి, విజిలెన్స్ తోటి దాడులు చేయించాలి. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా రైస్ మిల్లర్స్ పైన విజిలెన్స్ దాడి జరగడం కానీ, తక్కువ ధర కొంటూ మోసం చేస్తున్న రైతులని ఈ మిల్లర్స్ తోటి కుమ్ముక్కైన లేకుండా ఉంటే కేసులు పెట్టాల్సింది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా కేసులు పెట్టే దాఖలాలు లేవు. ఈ బృందాలుగా ఏర్పడి 15 తారీఖు నుంచి ఆ ప్రాంతాలకు వెళ్తూ అక్కడ చేస్తున్న మోసాన్ని రైతులతో ప్రత్యక్షంగా కనుగొని రైస్ మిల్లర్స్ పైన వెంటనే విజిలెన్స్ కేసులు, విజిలెన్స్ దాడులు జరగాలి, క్రిమినల్ కేసు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తా ఉంది. ఈ సమస్యల పైన పోరాటం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న క్రమంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ రాహుల్ గాంధీ గారిని రాష్ట్రానికి ఆహ్వానించడం జరిగినది. వారు ఈ నెలాఖరున తెలంగాణ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. వరంగల్ జిల్లా పట్టణంలో రాహుల్ గాంధీ గారితో పెద్ద సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వారు డేట్ కన్ఫర్మ్ చేస్తే వెంటనే మీకు వివరిస్తాము. ఈ డేట్ తోటి త్వరగా వచ్చేట్టుగా. ఇంకొక ముఖ్య విషయం పెద్దలు శ్రీనాథ్ గారు వివరిస్తారు. 14 తారీఖులోన బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు చేస్తున్న పాదయాత్రకి అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ వస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దానిపైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూబ్లీ హిల్స్ లో గతంలో మేము ఎఫ్ఐఆర్ లాక్ చేయడం జరిగినది. ఎఫ్ఐఆర్ కూడా ఉంది అతని పైన. ఒకవేళ చంద్రశేఖర్ నిజంగా చిత్తశుద్ధి ఉందంటే అతను గతంలో మాట్లాడినట్టుగా మరి అస్సాం ముఖ్యమంత్రి పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అడుగు పెడితే అతను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ కూడా చేస్తా ఉంది.
ఎక్కడి నుంచి అయితే పాదయాత్ర మొదలు పెడతారో దానిపైన పెద్దలు చిన్నారెడ్డి గారు మీకు వివరిస్తారు. దానిపైన కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ రాజకీయాలు అత్యంత నీచాతినీచంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి పైన గతంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తుంది, కంప్లైంట్ కూడా చేసింది, కేసు కూడా వెంటనే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆఖరిగా ఈ యొక్క సమావేశంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిరుపేదలైన ఎస్సీలకి, ఓబీసీలకి, ఇంకా ఓసీలకు కూడా అసైన్ ల్యాండ్ ఇవ్వడం జరిగినది. ఈ అసైన్ ల్యాండ్ పైన కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల నుంచి తోడుకుని హైదరాబాద్ చుట్టుపక్కల కూడా అసైన్ ల్యాండ్ లాక్కునే అప్రజాస్వామికంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా లాక్కునే ప్రయత్నం చేస్తాం. దానిపైన కూడా తదుపరి మన యొక్క కార్యక్రమం ఉంటుంది. రైతులకు మా విజ్ఞప్తి, ఎవరు కూడా ఎక్కడ కూడా మీరు గవర్నమెంట్ ఒత్తిడికి లొంగకుండా, వాళ్ళు బెదిరించినా కూడా మీ అసైన్ ల్యాండ్ కొరకు కాంగ్రెస్ పార్టీ మీతో నిలబడి ఉంటుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మీకు నిరుపేదలకు ఇవ్వడం జరిగినది. దాని రక్షణ కొరకై ప్రజా ఉద్యమం చేస్తడం కానీ న్యాయపరంగా కూడా మిత్రులు డాక్టర్ శ్రవణ్ గారు దానిపై రూపొందిస్తూ ఉన్నారు. ప్రతి జిల్లా కేంద్ర నాయకులకు కూడా వారు ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున దశ నిర్దేశించినట్టుగా వివిధ ముఖ్య అంశాలపైన, అగ్రికల్చర్ కానీ అసైన్ ల్యాండ్స్ పైన కానీ ఈ కొనుగోలు సమస్యలపైన కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వారు ఒక సమావేశం ఇవ్వబోతా ఉన్నారు. ఆఖరిగా పోలీస్ శాఖని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇంతకుముందు బలరాం నాయక్ గారు, గీతారెడ్డి గారు కూడా చెప్పడం జరిగినది. మొన్న జరిగిన జిల్లా కేంద్రాలలో ప్రతి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వాన కలెక్టరేట్ ముందు ధర్నాలు చేయడం జరిగినది. ఆయా జిల్లాలలో పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులను బెదిరిస్తూ కేసులు పెడతాం, భవిష్యత్తులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఇట్లాంటి ధర్నాలు చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే డీజీపీ కూడా కలవబోతా ఉన్నాం దీనిపైన. మీరు అధికార పార్టీ నాయకులకేమో, మంత్రులకి జాతీయ రహదారులను అడ్డుకునే జాతీయ కూర్చొని ధర్నా చేస్తున్నట్టు అనుమతి ఇచ్చినా ఇవ్వకుండా వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తున్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి బెదిరిస్తా ఉన్నారు. మీ ద్వారా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ మీకు విశ్వాసం కలిగిస్తూ మీకు రక్షణగా ఉంటుంది. పోలీస్ శాఖను హెచ్చరిస్తా ఉన్నాం. డీజీపీ గారు మీ యొక్క పదవి కాపాడడానికి కొరకు అప్రజాస్వామికంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా ప్రదర్శిస్తే మాత్రం దీనిపైన తగు చర్యలు ఉంటాయని చెప్పి గమనించాలని కోరుతా ఉన్నాం. పోలీస్ జిల్లా యంత్రాంగం కూడా వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మీరు ఈ విధంగా మీకు అధికారం ఉంది కదా అని లేక అధికార పార్టీ ఏజెంట్లుగా మారి పోలీసుకి మీరు రౌడీలుగా ప్రవర్తిస్తే ప్రతి ఒక్కరి చిట్టా మొదలు పెడతాం, రాసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మీ పైన చర్యలు ఉంటారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.